నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌కి ముందు తెలుగు ప్రజలందరికీ ఈహా తెలంగాణ, ఈహా టీవీ తరపున భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు ఈహా టీవీ పక్షాన, ఈహా తెలంగాణ టీవీ పక్షాన. ఇది నెక్స్ట్ ఈరోజు దిశ పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం విశ్లేషణలో. ఈ నెల 26 నుంచి రైతు భరోసా ఇస్తారట. ఏడాదికి ఎకరానికి 12,000 ఇది పాత కథే. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం చేస్తారట. ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఫారెస్ట్ భూములు. ఫారెస్ట్ భూములు కొన్నిటికి పట్టాలిచ్చారు. వాటికి కూడా రైతు భరోసా వస్తదట. సాగుకు యోగ్యం లేని భూములకు కట్టు 16 నుంచి అలాంటి వాటి గుర్తింపు మార్గదర్శకాలు నిన్న గైడ్‌లైన్స్ విడుదలైనయి. ఏది సాగుకి యోగ్యం లేని భూములేయి అనేది ఎట్లా గుర్తించాలని. దాంట్లో ఆ గైడ్‌లైన్స్‌లో భూభారతి పోర్టులో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం వస్తది. ఇది పాతదే. ధరణిలో ఉన్నట్టు ఆయన ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు వీళ్ళు కూడా అదే. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలి. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా సాయం పొందేందుకు అర్హులు. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో సహాయము రైతుల ఖాతాల్లో జమాలి. ఇదంతా పాత కథేనే. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద అకౌంట్‌లోనే పడుతున్నాయి కదా! దీంట్లో ఏముంది? ఈ పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. జాతీయ సమాచార కేంద్రం, ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదులు పరిష్కరించేందుకు బాధ్యులుగా ఉంటారు. వ్యవసాయ శాఖ సంచాలకులు పథకం అమలుకి చర్యలు తీసుకోవాలని అసలు దీంట్లో ఒక లాజిక్ మిస్ అయితుంది. కాంగ్రెస్ పార్టీ ఒక 3 హామీలు ఇచ్చింది రైతులకు సంబంధించి. భూమి ఉన్న రైతులకి కేసీఆర్ 10,000 ఇస్తే ఎకరానికి మేము 15,000 ఇస్తాం అన్నాడు. అది ఎత్తేసారు. దాన్ని 3,000కి తగ్గించి 12 ఇచ్చారు. ఇంకోటి భూమి లేని నిరుపేదలకి, వ్యవసాయం మీద ఆధారపడి భూమి లేకుండా ఉన్నోళ్ళకి మేము 12,000 సంవత్సరానికి ఇస్తాం ఒక్కొక్కళ్ళకి అన్నారు. అది ఇప్పుడు ఇస్తా అంటున్నారు. 12 లక్షల మందిని గుర్తించారట భూమి లేనోళ్ళని. ఈ రెండిటితో పాటు కౌలు రైతులకు ఇస్తానన్నారు 12,000. ఎటుపోయారు మరి ఆ కౌలు రైతులు? దాన్ని ఎత్తేసారా? మర్చిపోయారా? అనేది ఇలా కౌలు రైతులు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ 6 సంవత్సరాలు రైతు బంధు ఇస్తే మమ్మల్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే కౌలు రైతులను కూడా గుర్తిస్తా అంటది. మాకు రైతు భరోసా ఇస్తానంటది ఎకరానికి 12,000 అని ఓట్లేశారు. ఏస్తే ఏం చేశారు అసలు? దాన్ని మర్చిపోయారా పూర్తిగా? దాన్ని గాలికి వదిలేశారు. వాళ్ళేమో ఎదురు చూస్తున్నారు. భూమి లేని నిరుపేదలను గుర్తించే కార్యక్రమంలో స్పష్టత లేదు. రైతులకేమో భూభారతలో ఉన్న వాటికి ఇస్తా అంటున్నారు. అది క్లియర్‌గా ఉంది. మరి ఈ నెల 16 నుంచి గుర్తించే కార్యక్రమం ఉందట. సాగుకి యోగ్యం కాని భూములు. దాంట్లో మళ్ళీ ఎవరైనా పేదవాళ్ళని బలి చేస్తారో రైతులను బలి చేయకుండా జాగ్రత్తగా గుర్తించండి. సిద్ధాంత రాజకీయాలు లేకనే ఫిరాయింపులు అయితున్నాయట. పదవి ఉంటే చాలు అనేలా కొందరి తీరు. విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాలి. యూనివర్సిటీలు పాలిటిక్స్‌లో పాల్గొనాలి. తెలంగాణ ఉద్యమంలో పార్టీల కన్నా స్టూడెంట్స్‌దే కీలక పాత్ర. ప్రభుత్వం అంటే 119 మంది ఎమ్మెల్యేలు. ఎవరి పాత్ర వారిదే. ఉనికి పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా, స్కిల్ వర్సిటీ అభినందనీయమని విద్యాసాగర్ రావు చెప్పిండు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఒక పుస్తకం రాసిండు ఆయన జీవిత అనుభవంతోని. 'ఉనికి' అని ఒక పుస్తకం రాసిండు. దాంట్లో అన్నీ ఉన్నాయట. రాజకీయాలు, విలువలు, రకరకాల పత్రికలు, జర్నలిజం అన్నిటి గురించి. ముఖ్యమంత్రి దాన్ని నిన్న ప్రారంభోత్సవం అంటే ఆవిష్కరించారు. ఆవిష్కరణలో సిద్ధాంత రాజకీయాలు లేకనే ఇట్లా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి అంటున్నారు. ఫిరాయింపులు చేసేది మీరే మళ్ళా. ఎవరు చెప్పాలి సిద్ధాంతాలు? ఎవరు కొన్నాయి అసలు సిద్ధాంతాలు? గతంలో ఉండేవి సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు ఉండబట్టే ఒకే ఇంట్లో నాలుగు పార్టీల్లో ఉన్నా గానీ ఎవరి సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉండేది. ఇక దానికి ఈ చెన్నమనేని కుటుంబమే ఉదాహరణ. చెన్నమనేని రాజేశ్వరరావు గారని సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే దాదాపు చాలా సిపిఐ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. ఆయన ఈళ్ళ బ్రదరే. ఆయన లెఫ్ట్ పార్టీలో ఉండు. ఈయన కంప్లీట్‌గా కాషాయ పార్టీలో ఉండు విద్యాసాగర్ రావు. ఇద్దరు సొంత అన్నదమ్ములు. ఒక తల్లికి పుట్టినోళ్ళే. ఒక్కొక్కళ్ళు ఒక పార్టీలో ఉండ్రు. ఎక్కడ వైరుధ్యాలు వాళ్ళ సిద్ధాంతపరంగానే కొట్లాడారు తప్ప, నువ్వు అందులో ఉన్నావు కాబట్టి నేను నీ పార్టీలో జాయిన్ అయితా, నువ్వు ఇందులో ఉన్నావు కాబట్టి నేను నీ పార్టీలో జాయిన్ అయితాను ఎక్కడ రాలే. ఇయ్యాలొచ్చినాయి కక్కుర్తి వ్యవహారం. మరీ తెలంగాణ వచ్చాక బరి తెగించిపోయారు. ఏ నాయకుడికి విలువ లేదు. ఏ పార్టీకి విలువ లేదు. ఇందులో గెలిచిండా కండవ మారవటమే కథమే. మనం 10 మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతకుముందు బీఆర్ఎస్ 2 టర్ములలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలని గెలిచిన వాళ్ళని తీసుకుంటూ కేసీఆర్. తీసుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే మంత్రి ఇచ్చిండు. సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే కూడా క్యాబినెట్‌లో మంత్రి ఇచ్చిండు. వారు ఇయాల నీతులు చెప్తుండ్రు. పార్టీలు ఎట్లా మారిత్తరు, రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడతారు. మీరు కాపాడితే ఇప్పుడు అడగడానికి నైతిక హక్కు ఉండేది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేని గల్లా పడతానికి పోయిండు. నువ్వు ఏ పార్టీరా? అరే ఒరేనే
ఏంది నువ్వు నేర్పింది? నువ్వు ఒక 4, 5 లక్షల మంది జనాలకు సంబంధించిన నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఏ భాష, ఏ వ్యవహార శైలి అంటే చట్టం లేదా? నీకు నిజంగానే పార్టీ మారిందంటే స్పీకర్ కంప్లెయింట్ ఇయ్యి, హైకోర్టుకు పో, ఇంకో దగ్గర పో. అంటే గల్లాబట్టికి ఎవడుంటే వాడి చట్టంతో సంబంధం లేదా? అడగటమేనా? సరే అడిగితే అడిగి నువ్వు నిరసన వ్యక్తం చెయ్యి. గల్లా పట్టడం లేదా గల్లా పట్టడానికి పోవటం, అరే ఒరే అంటాం తురే అంటే ఏందన్నట్టు? ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాబాహీగా అట్లుంటే సామాన్య ప్రజలు ఏమనుకోవాలి? మీ కిందున్న కార్యకర్తలు ఏం చేయాలి? ఎవడిని దొరికితే వాడిని కొట్టుకుంటూ పోవాలా? చట్టం లేదా మీకు? చట్టాన్ని ఫాలో గారా? అసలు బీఆర్ఎస్ పార్టీకి అలా అడిగే నైతిక హక్కే లేదు. ఎందుకంటే మీరు ప్రారంభించిందే ఈ కథ అంతా. 40 మందిని 2 టర్ములలో పార్టీలు మార్చారు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని. సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. కొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చినావు నువ్వు. ఇక మళ్ళా మీరు ఇవాళ నువ్వే పార్టీ అనే నైతిక హక్కు ఎక్కడిది? మరి పాడి కౌశిక్ రెడ్డికి తెలుసా తెలవదా? తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి మంత్రి ఇచ్చింది, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది తెలుసో తెలవదో, మర్చిపోయిండా, చిప్పుపోయిందో తెలవదు కానీ ఆయన అనవసరమైన అలిగేషన్ పెట్టుకుంటుండు. ఇది సిద్ధాంతాలు లేకనే రాజకీయాలు ఫిరాయింపులు జరుగుతున్నాయని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటుండు. గ్రాఫ్ డౌన్ అయిందట, ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, సిట్టింగ్ స్థానాల్లో పట్టుకోలిపోతున్నారట బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రధానంగా కనిపించని ఎన్నికల ముందు జోషు, బీఆర్ఎస్ లీడర్లపైన పెరిగిన నెగిటివిటీ, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడంపై విమర్శలు, 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపైన కూడా వ్యతిరేకత ఉందట. 2 మంత్రులు సైతం ఫెయిలు, సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో సంచలన విషయాలు వచ్చినాయట. వాడిందట కమలం. 3 పార్టీలపైన సీఎం సర్వే చేస్తే ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, 2 మంత్రులట వ్యతిరేకత ఉందట. ఆ 2 మంత్రుల్లో ప్రధానంగా ఒక మహిళా మంత్రి ఉందంటున్నారు, ఇంకొకటి పాలమూరు జిల్లాకు సంబంధించిన మంత్రి అనేది బయట చర్చ. వీళ్ళతో పాటు ఇంకొక బీజేపీకి సంబంధించిన కంప్లీట్ ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉందంట. అంటే అధికారం లేదు వాళ్ళకి, నిధులు లేవు, ఇచ్చేటోళ్ళు లేడు, వాళ్ళు కూడా కాన్స్టిట్యున్సీలో తిరగట్లే. వాళ్ళ మీద ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే ఎన్నికల ముందు ఉన్న జోష్ లేదట వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో. ప్రధానంగా అసలు దానికి అధిపతి కేసీఆర్ ఇంట్లో నుంచి బయట రావట్లే, ఫామ్ హౌస్ల నుంచి. ఏం చేస్తుండో తెలియదు, ఆయన ఏం చెప్తుండో తెలియదు కానీ బయటికి నోరు తెరిచి మాట్లాడలే. ప్రజలు అనేక అంశాలపైన ఒక ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ వాయిస్ ఇస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. అంటే కేసీఆర్ మాట్లాడితే దాని వాల్యూ వేరే ఉంటుంది. కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నాయకుడిగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ సీరియస్నెస్ వేరే ఉంటుంది. ఆయన వచ్చి గిట్ల ఇవాళ కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నాను ఎందుకు ఇవ్వట్లేదు అని ఒక మాట అడిగిండు అనుకో, దానికి వేరే ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపే ఇస్తానో ఏమైంది? పెన్షన్లు 4,000కు పెంచుతానో ఏమైంది? ఇట్లాంటి అనేక కీలకమైన అంశాలు ఉన్నాయి. 2,500 ప్రతి మహిళకి ఇస్తానో ఏమైంది? ఇట్లాంటి అనేక వర్గాలకు సంబంధించిన సమస్యలు అట్లే ఉన్నాయి. కానీ ఆయన ఫామ్ హౌస్లో ఉంటుండు. ఆయన నోరు తెరవడు. ప్రజల్లో ఒక చర్చ, నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఎందుకురా నాయన, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? ఆ కేటీఆర్ను, హరీష్ రావును పంపిస్తున్నావు, వాళ్ళకి ఆ శక్తి చాలట్లే అనేది ప్రజలు అనుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి చేస్తేనే మాట్లాడతాం అనేది ఇలా మొత్తానికైతే గ్రాఫ్ అయితే పడిపోతున్నట్టు, డౌన్ అవుతుందట. ఇగో ఒరే ఏ పార్టీరా నీది, నీకు మాట్లాడే హక్కు లేదు, ఒరే ఏ పార్టీరా నీది అని అని అంటాడు, నీకు మాట్లాడే హక్కు లేదని అని అంటాడు సంజయ్ కుమార్. వాస్తవం, నీకెక్కడ మాట్లాడే హక్కు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎవడికి లేదు మాట్లాడే హక్కు. ఎందుకంటే దీనికి ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే వాళ్ళు. సరే మీరు అయాలు చేశారు, 40 మందిని జాయిన్ చేసుకున్నారు, మంత్రి పదవులు ఇచ్చారు. ఇవాళ మీకు కాన్స్టిట్యూషన్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చండి. గల్లాలు పట్టుకోవడం ఏంది స్టేజీల మీద? అరే ఒరే అరే తూరే అని తిట్టడం ఏంది? ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్జన్యం! ఇది నిన్న జరిగింది. ఫిరాయింపుల పైన ప్రస్తావించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతకు లేదని ఆయన అంటుండే. జగిత్యాల ఎమ్మెల్యే, ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు? ఎమ్మెల్యే సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, సంజయ్ రాజీనామా చేయాలని డిమాండు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు ఎదుటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రచ్చ, కౌశిక్ను బయటికి లాక్కెళ్ళిన పోలీసులు. ఇది రౌడీలు లెక్క చేశారు, ఎమ్మెల్యేలు లెక్క చేయలే. రౌడీలు చేస్తారుగా అట్ట చేశారు. నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథ్ కన్ను మూసిండు నిన్న. అనారోగ్యంతో కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స, అప్పటి నుంచి కోమాలోనే. తాజాగా పరిస్థితి విషమించి తుదిశ్వాస. సీఎం రేవంత్, కేసీఆర్, బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఆయన దాదాపు 1999 నుంచి 2004లో గెలిచిండు, 2009లో గెలిచిండు కాంగ్రెస్ తరఫున, 2018లో గులాబీ పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేదు. ఇట్లా 4-5 సార్లు ఎంపీకి గెలిచిండు. చివరికి బీఎస్పీ పార్టీలోకి పోయి రాజకీయంగా ఇన్యాక్టివ్ అయిపోయిండు. ఇప్పుడు
ఆయన స్వర్గస్థుడైండు. ఇది ఒక నమస్తే తెలంగాణ. భువనగిరి నిర్బంధం అంట. భువనగిరి నిర్బంధం, ఎక్కడికక్కడ నేతల అరెస్టు, రోజంతా ఉద్రిక్తత. కాంగ్రెస్ గుండాగిరిపై బగ్గుమన్న గులాబీ శ్రేణులు, బీఆర్ఎస్ ఆఫీసుపై దాడికి నిరసనగా ఆందోళనలు. మహాధారణ పిలుపుతో పట్టణమంతా పోలీసు ఆంక్షలు, నిర్బంధాన్ని లెక్కచేయక బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. కవ్వించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఇది ముమ్మాటికి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఇది తప్పు. మొన్న బీజేపీ ఆఫీస్ పైన ఈ దాడులతో కాదు పరిష్కారం. నిరసన వేరు ఉంటుంది, నిరసన వేరు, దాడి వేరు. ఈ దాడి చేసుకుంటూ పోతే దానికి ఒక అంతు ఉండదు, ఒక అదుపు ఉండదు, చట్టం ఉండదు. ఇక ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇవాళ బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు కర్రలు తీసుకొని పోవటం, బీఆర్ఎస్ ఆఫీస్ పైన రాళ్ళు కర్రలు తీసుకొని పోవడానికి కాదు మీకు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టింది. మీరు ఈ విధంగా చేస్తే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. బీభత్సం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయి. ముమ్మాటికి అది తప్పు. దానిపైన వాళ్ళు ఏదైనా నిరసన వ్యక్తం చేసుకుంటుంటే కూడా నిన్న ఎక్కడికాడ అరెస్టులు చేశారట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్కడ నిరసనకి పరిశీలిద్దామని పోతుంటే కూడా మధ్యలో గట్కేసరి దగ్గర పోలీసులు ఎత్తపోయారు. ఏముంది చూసి ఏం తప్ప? ఆయన ఆ జిల్లాకు సంబంధించినోడు కదా, మాజీ మంత్రికి పనిచేసిండు, ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యాలయ పైన దాడిని పరిశీలించడానికి పోతాడు. అది పెద్ద తప్పు అయినట్టు ఈ చొరవ ఏదో దాడికి పోయే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆపి ఉంటే ఈ రచ్చగా జరగపోయేది కదా. పోలీసులు కూడా దాడి చేయడానికి కర్రలు కత్తులతో పోతుంటే, ఒక ఆఫీస్ పైకి పోయి బీభత్సం చేస్తుంటే జగదీష్ రెడ్డి గారిని గట్కేసర్లు ఆపినట్టు వాళ్ళని కూడా ఆపి ఉంటే ఈ బీభత్సం ఉండకపోయేది కదా. అంటే దాడి చేసేటోడిని ఆపో, పరిశీలించడానికి పోయేటోడిని ఆపుతావు. ఏం సందేశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? దాడుల సంస్కృతి ఏంది? కౌలు రైతుకి ఏది భరోసా? కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్, వారికి కూడా రైతు భరోసా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రేవంత్, కౌలు రైతులు ఊసేలేని రైతు భరోసా మార్గదర్శకాలు 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ దోకా చేసింది. ఇది కౌలు రైతులు 23 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. దోకా చేసింది. ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి లెటర్లు రాసిండు కౌలు రైతులకి. మేము వస్తున్నాం, మీకు డబ్బులు వస్తాయి, కేసీఆర్ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి నేను చేయను అన్నాడు. దాని గురించే మాట్లాడట్లా. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో అపాదం లేదు. 4 శాఖల్లో అవినీతి ఆఫీసర్లు ఉన్నారట. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, రిజిస్ట్రేషన్, ఈ 4 ముఖ్యమైనవి. ఇంకోటి గనుల శాఖ ఉంది. ఈ 4 అవినీతి ఉందంటే మొత్తం ప్రభుత్వం అవినీతిలో ఉన్నట్టే లెక్క. మరి ఏం చేస్తుంది? సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యి. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు 4 శాఖల్లో అవినీతి ఆఫీసర్లు ఉంటే అది కూడా వెలుగు పత్రికలో వచ్చింది. ఎమ్మెల్యేల నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయట. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మరికొందరు అధికారులపై ఇప్పటికే ఎంక్వైరీ మొదలైంది. లిస్టులో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, 4 శాఖల ఆఫీసర్లపైన ఎక్కువగా ఏసీబీ కేసులు అవుతున్నాయని చెప్పారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట ముఖ్యమంత్రి గారు. 4 విషయాలు: రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్లు, పోలీస్ శాఖలో అవినీతి బాగుంది. దాంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్నారు, ఎంఆర్ఓల స్థాయి నుంచి కూడా ఉన్నారట. మరి 10 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రుల పైన కూడా వ్యతిరేకతుందట. మరి ఇంత చేస్తుంటే సంవత్సరంలో ఈ కథ అంతా అయితే 5 ఏళ్ళు ఎట్లా నెగ్గక రావాలి? 5 ఏళ్లలో ప్రజల్లో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, అది 10 నుంచి 20కి, 30కి పోద్దా, 40కి పోద్దా, పెరిగిద్దా? మొత్తం మంత్రివర్గం కూడా నెగిటివ్ మూట కట్టుకునే అవకాశం ఉందో చూడాలి. మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం అట. ఆయన ప్రయాణిస్తున్న కారు 2 టైర్లు ఒకేసారి బ్లాస్ట్ అయినాయట. వరంగల్ నుంచి ఖమ్మం తిరిగి వస్తాడట. తిరుమలాపాలెం వద్ద ఘటన. అంటే వరంగల్ ఇన్ఛార్జి మంత్రి ఆయన వరంగల్ పోయి వస్తాడట. 2 టైర్లు ఒకసారి పేలినాయట. కంట్రోల్ తప్పి రోడ్డు పక్కకు పోయే పరిస్థితి. డ్రైవరు చాలా టాక్టిక్స్ ప్లే చేసి జాగ్రత్తగా చకాచక్యంగా దాన్ని కంట్రోల్ చేసినాడు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అయ్యేది. 2 టైర్లు అంటే ఏదో చెట్టుకో పుట్టకో గుద్దుకొని ఉంటే ఇబ్బంది అయ్యేది. దాంట్లో ఇంకా 4-5 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారట. మొత్తానికి అయితే సేఫ్గానే దెబ్బలు అయితే తగలేదట. వెంటనే వేరే కారులో ఇచ్చి ఆయన్ని మళ్ళీ ఖమ్మానికి పంపించేశారట. ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రప్రభుత్వం. పాలక విపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం, కానీ కలవరు. పాలకపక్షం ఏమో ఏడుంటుంది, ప్రతిపక్షం పోయేమో అపామోదులు ఉండి. ఈ 2 ఎప్పుడు కలవాలా? ఈయన ఆడికన్నా పోవాలా, ఆయన ఈడికన్నా రావాలా? ఆయన ఏమి వీడికి రావట్లే. అసెంబ్లీకి రాడు, సెక్రటరీ రాడు. ఏది ప్రతిపక్ష నాయకుడు. పాలకపక్షం రోజు మీటింగ్లో అదే తిరుగుతుండు ముఖ్యమంత్రి. ఈ 2 కలిస్తేనే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు అంటుండు. ఆ 2 గలవాలనే జనం కూడా అంటున్నారు. 2 గలవటం అంటే పాలకపక్షాన్ని ప్రతిపక్షం నిలదీయాలి, అడగాలని. ఆయన అడిగే పరిస్థితి లేదు. నోటి నుంచి మాట రావట్లే. మైనార్టీలపైన రేవంత్ సర్కారు వివక్ష చూపుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నిన్న వెళ్ళారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్తో విడదీయరాని అనుబంధం ఉందట.
అందుకే మైనారిటీల పైన కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా నగరంలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం జరగలేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మత కల్లోలాలు జరిగాయని ఆందోళన వ్యక్తం. ఎక్కడ జరిగినాయో మరి ఏడ కనపడలే మత కల్లోలం మనకి. ఇక లేని మళ్ళీ పెడతారు మీరు. అంతకుముందే భయంసాల జరిగినాయి. కేసీఆర్ గారి హయాంలో 2-3 సార్లు జరిగినాయి మత కల్లోలాలు. మరి ఈ మధ్యలో ఎక్కడ కనపడలే. కానీ కవిత గారు మరి ఏదో సెంటిమెంట్ లేపుతున్నారు. గంగా జమున తెహాజీబీలా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడుతున్నారు ధ్వజమెత్తారు. మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనారిటీలు కేటాయించిన బడ్జెట్లో కనీసం 20% కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. షాదీ ముబారక్ కింద 1,11,016 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చారు. ఏమైందని ఆమె మొత్తానికి నిన్న మైనారిటీల పైన రేవంత్ సర్కార్ వివక్ష చూపుతుందని కవిత గారు అంటున్నారు. దాడులను సహించబోం మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి చెప్తుండు. తమపై దాడులు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి చెప్పిండు. నిన్న ఆయన్ని అరెస్ట్ చేశారు మధ్యలోనే భువనగిరి పోతుంటే నవ తెలంగాణలో. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది దేశానికి పెద్ద ప్రమాదకరం అని బివి రాఘవులు సిపిఎం పార్టీ నాయకుడు చెప్తుండు. ప్రాంతీయ పార్టీలు ఉనికి ప్రశ్నార్థకమైంది. దీనిపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో వెల్లడించాలి. ఆయన వెల్లడించడు. బీఆర్ఎస్ వైఖరి వెల్లడించరు. ఆయన ఫామ్ హౌస్లో ఉండే. లేబర్ కోడులు కార్మికుల మెడపై కత్తిలు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని అమలు చేయొద్దు. సిపిఐఎంఐ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు నిన్న చెప్తుండు. సిపిఎం పార్టీ మహాసభలోనే దానికి సంబంధించి ఏర్పాట్లలో నిన్న ఒక మీటింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. గురువులు లేని వైద్య కళాశాలట సర్జరీ చేయలేని డాక్టర్లు. ఎంత దారుణం అంటే మనుషుల ప్రాణాలకు సంబంధించి వైద్య వృత్తి అంటే. కేసీఆర్ ప్రభుత్వం నేను తెచ్చినా అంటే నేను తెచ్చినా అని మెడికల్ కాలేజీలు తెచ్చి షెడ్లలో పెట్టిండు. గోడౌన్స్లలో మెడికల్ కాలేజీలు పెట్టి అందులో చదువు చెప్పేటోళ్ళు లేడు. చదువు చెప్పే డాక్టర్లు లేకుండా, చదువు చెప్పే గురువులు లేకుండా ఎట్లా డాక్టర్ అవుతాడు, ఎట్లా సర్జరీ చేయాలి, ఎట్లా వైద్యం చేస్తారు, ఎట్లా ప్రజల ప్రాణాలను కాపాడతారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కాదు, అలా చేసినప్పుడు ప్రజల ప్రాణాలు తీస్తాడు రేపు. ఎందుకంటే చెప్పేటోళ్ళు లేనప్పుడు ఎట్లా నేర్చుకుంటాడు పని. అది నేర్చుకునే పని. పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. పుస్తకాలు చదవటంతో పాటు ప్రాక్టికాలిటీ ఉండాలి. ప్రాక్టికాలిటీ ఉండాలంటే సీనియర్ డాక్టర్ ప్రొఫెసర్లు ఉండి చదువు చెప్పాలి. చెప్పేటోళ్ళు లేడట. మొత్తం ఇది ఎక్కడ మంచిర్యాలలో గోదాములో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, మేడ్చల్ మల్కాజిగిరిలో కుత్బుల్లాపూర్లో భవనంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల. దీంట్లో ఒక్కొక్క దగ్గర 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సింది ఒక్కడు ఉండట. కొన్ని దగ్గర ఒక్కడు కూడా లేరు. ఏం చదువు చెబుతారు, సీట్ వచ్చిందని సంబరపడటం తప్ప ఎంబీబీఎస్ ఏం చేస్తానో వానికే తెలియదు. చేసేటోడికి ఏం చదివి ఉండేది తెలియదు, ఏం వైద్యం నేర్చుకునేది తెలియదు. బయటకు వచ్చి ఇక వాళ్ళకంటే సీనియర్ ఆర్ఎంపీలే బెటర్ అనిపించేటట్టు ఉంది కొన్ని సార్లు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. గురువులు లేని వైద్య కళాశాలలు ఉన్నాయి, గురువులు లేని చాలా కాలేజీలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకుంటూ లేడు. డాంబికాలు చెప్తున్నారు. గురువులు లేని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. గురువులు లేరు, అసలు ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫే లేరు. స్టూడెంట్సే ఉంటారు, స్టాఫ్ ఉండరు. బీఈడి కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వైద్య కళాశాలలు ఇవన్నీ గురువులు లేకుండా నడుతున్నాయి. ఈ గురువులు లేకుండా నేర్చుకున్న విద్య ఎంత బాగుంటుందో ఇక మనం చూడాలి. కొంచెం తిని పెంచామా అన్నాడట సినిమా దర్శకుడైన. అన్నీ కొంచెం ఎక్కువ సైజులో ఉండాలంటాడట. ఏంటియో మరి అన్నీ. నటి అన్షుని ఉద్దేశించి దర్శకుడు త్రినాథరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్ల ఫైరు. ఇలాంటి వ్యక్తులను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమలో మహిళలపైన, అమ్మాయిలపైన ఒక రకంగా వేధింపులు ఉన్నాయంటున్నారు. ఈయన డైరెక్ట్గా స్టేజ్ మీదనే కొంచెం దీన్ని అన్ని పెంచాలంటాడట. మరి అన్ని పెంచడం ఏంది, అన్ని సైజు పెంచాలంటున్నాడు. మళ్ళీ మామూలుగా చెప్పలే. త్రినాథరావు అట డైరెక్టర్ అయినా అన్నీ కొంచెం ఎక్కువ సైజులో ఉండాలి. సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాగా దీన్ని పెంచంటాడు. వివాదాస్పదం అయింది. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సినీ పరిశ్రమ. మరి ఏం చేస్తారో చూడాలి. మన తెలంగాణలో రాష్ట్ర పరిపాలన విధించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, రైతులను నట్టేట ముంచి సంబరాల, కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే నిలదీయండి, కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బహిరంగ చర్చకు సిద్ధమని హరీష్ రావు చెబుతుండు. రాష్ట్ర పరిపాలన పెట్టాలట. లా అండ్ ఆర్డర్ పోయిందట. మొత్తం రాష్ట్ర పరిపాలన పెట్టాలని వాళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొద్దు, తొందరగా మేము ఎక్కాలని చూస్తున్నాం. వాళ్ళు ఎక్కే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, రాష్ట్ర పరిపాలన పెట్టాలట. లా అండ్ ఆర్డర్ మొత్తం దిగజారిపోయిందట. ఇంతకంటే దిగజారినప్పుడు కూడా మరి 10 ఏళ్లలో ఉంది కథ. మరి అయ్యాలనలేదు రాష్ట్రపతి పాలన పెట్టాలని. హరీష్ రావు ఇవ్వాలంటాడు రాష్ట్రపతి పాలన పెట్టాలట. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎట్లా అంటే ఒక ప్రాంతీయ పార్టీగా
రేపు మీరు కూడా అధికారంలోకి రావచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటే అయిపోద్దా రాష్ట్రపతి పాలన పెట్టాలని? మరి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చిందో ఏం గాని, ఏది భువనగిరి ఆఫీస్ పైన దాడి చేసినందుకే అంటుండాయన. కేటీఆర్‌కి నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైడ్రాతో ప్రభుత్వానికి నష్టమే అయింది. ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని చెప్పలేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చిండు. ఆయన పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రుగొనరాట. నువ్వు అట్టెట పొగుడుతూ కేటీఆర్‌ని ఈ కార్ రేసింగ్‌లో అవినీతి జరగలేదని ఎట్ట చెబుతావంటే, నేను అట్ట చెప్పలేదు. నేను చెప్పింది ఒకటి, అర్థం చేసుకున్నది ఒకటి అని చెప్తుండు. వాస్తవంగా ఆయన చెప్పింది ఈ కార్ రేస్ మంచిదే. ప్రపంచంలో గుర్తింపు తెచ్చింది. కష్టపడి కేటీఆర్ తెచ్చిండు అని చెప్పిండు. మళ్ళా నాలుక మడత పడ్డది. రివర్స్ అయిండు. నిరుద్యోగ యువతకు నెలకు 8,500 అంటే ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వాగ్దానం. ఇది ఉచితం కాదు. ఆర్థిక సాయం అని వివరణ. ఢిల్లీ ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నెలకు 8,500 ఇత్తనంది. ఇక్కడ 3,000 ఇత్తనన్నారు నిరుద్యోగ వృత్తి. దిక్కు లేదు. ఆడ 8,500 ఇద్దట. అంటే గెలిచేది కాదుగా. ఏది పడితే అది అంటున్నారు. 8,500 అది నమ్మేదేనా? ఇచ్చే మాట నమ్మేదే మనం. నిరుద్యోగ యువత అంటే ఢిల్లీలో కాస్తుంటారా? దేశ రాజధాని అది. నెలకి 8,500 ఏడెత్తనన్న మనుషులకి మహిళలకి 2,500కి దిక్కు లేదు. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇత్తనన్నారు. దానికే దిక్కు లేదు కానీ 8,500 ఇస్తారట నిరుద్యోగులకి నెలకి. ఒక హామీ ఇచ్చారు. ఓట్లేదో ఒక రూపంలో పడాలని. కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారట పోలీసులు. భువనగిరిలో వినాయక చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న వల్లపు విజయ్‌ని పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూస గాయాలైనట్టు వైద్యులు చెప్పారని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పారు. ఈ పోలీసులా? రౌడీలా? అట్ట చేస్తారా? సినిమా ఇదేమన్నా? కారులో మీరు కూర్చొని చెయ్యి పట్టుకొని ఏడ్చపోవటం ఏంది అంత దౌర్భాగ్యం? ఎత్తపోతే అయిపాయే. ఎత్తి దాంట్లో ఎత్తే అయిపాయే. ఏం చేస్తున్నారు అసలు? ఇది చట్టమా? చట్టం ఇట్ట చెబుతుందా? గుంజపోండి తాడు కట్టని వెహికల్ కట్టి ఆ పోలీసోళ్ళని మొత్తాన్ని సస్పెండ్ చేయాలా? అరే ఒక మనిషి ఉండు, మీరు అందులో కూర్చున్నోళ్ళు ఇద్దరు బట్టి లేపితే అందులో ఏత్తరు కదా! ఆ చిన్న లాజిక్ మర్చిపోయారా? దాంట్లో ఏసి గుంజుకొని పోతానంటే వ్యక్తిగత కక్ష ఉండాలా? చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టే పోలీసులు కూడా. అంటే నువ్వు ఖాకీ డ్రెస్ ఏసుకున్నంత మాత్రంలో చట్టం ఏదంటే అది చేయొచ్చా నువ్వు? అట్లా గుంజపోతారా? బస్ స్టాండ్ వరకు గుంజపోయిండట. ఎన్నుపోసు ఇరిగిందట. ఇది సాక్షికి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.